రాష్ట్రానికి కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి ఒక చిట్టా మన దగ్గర ఉంది. ఈ రోజు కూడా ప్రజలకు చాలా చక్కగా విడమర్చి చెప్పడానికి కూడా మా దగ్గర అనేకమైనటువంటి కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, ఆదిరెడ్డి వాసు గారు కళ్ళుకుల్లి కబుర్లు చెప్పడా కానీ నీ భార్య ఎమ్మెల్యేగా చేసిన 5 సంవత్సరాలు ఈ రోజు మీ ఆవిడ చేసిన దానికి గుర్తింపుగా మాకు ఓటేయమని నీకు అడిగే తమ్ముడు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తాడు. పేదలన్న వాళ్ళకి కుల మతాలకు అతీతంగా 4 పార్టీలకు అతీతంగా నేను ఎవరికైతే నేను ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చానో మీ అందరికి అందినట్లయితే నా యొక్క పాలన బాగుంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. అటువంటి దమ్ము మీ తెలుగుదేశం పార్టీ మీ చంద్రబాబు నాయుడు ఈసారి మా ఓటు భర్త గారికి వేస్తాము, ఈసారి మా ఓటు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి వేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి మంచి మెజార్టీలో మనం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అన్ని కూడా పక్కన వెళ్ళేద్దాం. నెగ్గిన తర్వాత డిఫరెంట్ గా మన భర్త గారిని గూడూరు శ్రీనివాస్ గారిని కావాలంటే ఎంత కావాలంటే అంత గట్టిగా అవ్వచ్చు. మన కార్యకర్తల తరఫున కూడా మేము కూడా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఆ రోజు ఎలక్షన్ చేశారు. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ గారు ఎప్పుడైనా తిరిగారా? తిరగలేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఒప్పుకోరు. నేను ఉండగా నువ్వు ఎందుకు కూర్చో, నేను ఎక్కడైతే మాట్లాడు తిరుగు అని అంటారు. మరి అలాంటి కుటుంబం ఎప్పుడైనా డెవలప్మెంట్ చేస్తారు? రాజమండ్రికి చేశారా? చేయరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, కమిషన్ కావాలి. అది మరి వెలమలంతా వాళ్ళ వెనకాల ఉన్నారంట. నేను వెలమ సంఘంలో చెప్తున్నాను. వెలమలకు పుట్టారు. వెలమలంతా ఆయన వెనకాల ఉన్నారు. కాదు, వెలమలంతా పంటలు వెనకాల ఉన్నారు. అది చెప్తున్నాను. మరి మొన్న కూడా మేము ఫ్యాక్షన్ ఇచ్చే రోజున భర్తరామ్ గారు మర్చిపోయట్లని పంచిపెట్టమని మేము అందరూ పంచిపెట్టాం. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ వచ్చి నా మీద గొడవ నేనంతా కూడా సెలవు చేస్తా. ఏమనుకుంటున్నావు? నీ భార్యని తెలంగాణలో పెట్టేసి ఎమ్మెల్యే కింద పెట్టేసి అది యాక్ట్ చేస్తున్నావు. ఇంకా మాట్లాడాలి, పెద్దలు లాస్ట్ మాట్లాడతా. కార్యకర్తల గుండె చొప్పుడే ఈ యొక్క మార్గాన్ని భర్తరామని సభాపతిగా చెప్తున్నా. సిద్ధమా? ఇప్పుడు మా సోదరుడు మొన్న కూడా మన బర్మాపురంలో చాలా మంది జాయిన్ చేశారు. నాకు నిన్న తెలిసింది. మాకు సుపరిచితులు పెద్దలు వాసించండి గంగాధర్ గారు మాట్లాడుతుందని కోరుచున్నాం. సభ్యులుగా భరతరామ్ గారు వితింది 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి మనం చూస్తూనే ఉన్నాం. మనం చూడటం కన్నా పక్క ఊరు నుంచి వచ్చి ఏమండి మన దగ్గర వెళ్దాం, కాఫీ స్ట్రీట్ వెళ్దాం, మన ఈస్ట్ స్ట్రీట్ వెళ్దాం, ఇలా ప్రతి అంశాన్ని మనకంటే ఎక్కువగా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితిని ఇవాళ రాజమండ్రి నగరంలో చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి భరతరామ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన మీద పోటీ చేస్తున్నటువంటి భరతరామ్ గారి మీద పోటీ చేస్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ మనం వివిధ వార్డుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని మనం ఆకర్షితులుగా చేసుకుని వాళ్ళు వస్తుంటే వాళ్ళ ఎళ్ళకెళ్ళి కూర్చుని బతిమాలుకునేటువంటి పరిస్థితులు అంటే ఎంత బాధపడిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ మనం చేయవలసిందల్లా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్ని సక్రమంగా మనం తీసుకెళ్లి ఓటు చేయించుకుంటున్నదే మన విజయం ఖాయమవుతుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అది ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. గూడూరు శ్రీనివాస్ గారు చాలా సౌమ్యులు. ఆయన మాట్లాడలేరనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన చూస్తుంటే అన్నింటికన్నా మాకన్నా ముందుగానే ఆయన అన్ని విషయాలను చాలా ముందుగా ఉన్నారు. వాళ్ళు మన అదృష్టం బాగుంది. ఏదైతే దాని నాంతి పలికారో భరతరామ్ గారు అంటే అంతకుముందు ఉన్నటువంటి మన మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులు ఏనాడైనా మనకు దొరికారంటే ఎక్కడైనా దొరికారా? అలాగే
ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ గారు ఎప్పుడైనా తిరిగారా? ఇవాళ 24 గంటలు అందుబాటులో ఉండి ఇవాళ పార్లమెంట్ సభ్యులే కాదు, రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ లేకపోతే ఒక కార్పొరేటర్ స్థాయిగా కానీ నేను వాళ్ళు ఉన్నాను, అందుబాటులో ఉన్నాను అనేటువంటి వాతావరణం కల్పించి వాళ్ళు అదే స్థాయిలో మరి ఊడూరు శ్రీనివాస్ గారిని కూడా పార్లమెంట్ సభ్యులుగా ఇవాళ రాజమండ్రిలో నిలబెట్టడం జరిగింది. ఆయన అదృష్టం. ఇవాళ ఆయన మీద పోటీ చేసినటువంటి ఇద్దరు కూడా అంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా స్థానిక వాసులు కాదు. ఎప్పుడు ఇవాళ అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి ఇవాళ ఊడూరు శ్రీనివాస్ గారు. ఊడూరు శ్రీనివాస్ గారిని మనం అత్యంత మెజార్టీతో మనం నెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల దయచేసి కార్యకర్తలు అయినటువంటి మనం మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి ఎవరైతే వాటర్స్ ఉన్నారో ఆ వాటర్ని తీసుకెళ్ళి ఓటు చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీని మరి విజయకరణ నిర్వహించవలసిందిగా మమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచాం, వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో పాయింట్ ఎక్కువ వచ్చేది మనకు. మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంస్కరణ, మోడీ అంటే భవిష్యత్తు, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేలైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి. అది నా అహంకారం. బాగానే చూసుకునేవారు దేశాన్ని చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకునేవారు దేశాన్ని చూసుకుంటారని అడిగారు. ప్రధానమంత్రి నేను వాచ్యమని అంటారు, ఈయన వాచ్యమని కాదు, దగాకోలుగా తయారయ్యారు. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచాం, వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో పాయింట్ ఎక్కువ వచ్చేది మనకు. మోడీ సంక్షేమం, మోడీ అంటే అభివృద్ధి. సౌండ్ పెట్టండి. ఇది తాత్కాలికమైన పొత్తు. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ 30 ఏళ్ళగా వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ 30 ఏళ్ళగా వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. ఇవాళ ఎవరి గురించి పొత్తు పెట్టుకుంటున్నాడండి? ప్రజల గురించా? 2014లో ఇదే కూటమి కదా ఏం చేశాడు? ప్రత్యేక హోదా తెచ్చాడా? పోలవరం కట్టాడా? రైల్వే జోన్ తెచ్చాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపగలిగేదా? ఇదే వేదిక పైన ఒక వేదిక పైన చిలకలూరుపేటలో మోడీ గారు ఉంటుండగా కనీసం అడగాలి కదా, జ్ఞానం ఉందా? ప్రజల గురించి పొత్తు పెట్టుకుంటారని చెప్తా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఏంటనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇవన్నీ కూడా. ఈయన ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు? కారణం ఏమిటి? ఎందుకు చేతన? ఆయన సొంతం మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాకుండా ఉండేదానికే కదా పొత్తు పెట్టుకునేది. మళ్ళీ ప్రజల గురించి అంట, ఆయన గురించి ఆయన కొడుకు గురించి చేసుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మీటింగ్ కంటిన్యూ చేద్దాం. తాత్కాలికమైనటువంటి పొత్తు తప్ప అని మాట్లాడారు. ఇది తాత్కాలికమైన పొత్త, అవకాశవాదమైన పొత్త? మీరు చెప్పండి. తాత్కాలికంగా చేసిన పొత్త, అవకాశవాదమైన పొత్త? పెద్దలు తోట త్రిమూర్తులు గారిని తోట
రాష్ట్రాలు ఉంటాయి. అనేక రాష్ట్రాల్లో, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకసారి అవకాశం ఇవ్వండి, మరోసారి అవకాశం ఇవ్వండి, ఇంకోసారి అవకాశం ఇవ్వండి అంటారు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ రెండోసారి మాట్లాడేటప్పుడు ఇప్పుడు 2019 ఎలక్షన్లో ఒకసారి అవకాశం ఇవ్వండి, మా పనితీరు చూపెడతాం అన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు 2024లో మాట్లాడే మాటలు ఏంటంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి అని మాత్రం మాట్లాడట్లేదు. ఏమంటున్నారు? ప్రతి కుటుంబంలోనే ఏ కుటుంబానికైనా సరే నేను పని చేశానని గుర్తించుంటే మాత్రం మాకు ఓటేయండి, లేకపోతే ఓటేయమని చెప్పకండి అమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఈ భారతదేశంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే అంత దమ్ము, కరేజ, సత్తా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పగలుగుతున్నారైనా. మరి సిద్ధంగా ఉన్నాం మేమని చెప్పేసి పిలిపివ్వగలుగుతున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా పనితీరు చూసి నాకు ఓటేయండి చెప్పగలుగుతున్నారా అని అడుగుతున్నాను. మరి 14 సంవత్సరాల అభివృద్ధి జరుగుంటే నా పనితీరు చూసి ఓటేయండి అని చెప్పేసి చెప్పగలుగుతున్నారా? అదేవిధంగా మన రాజమండ్రి వరకు వస్తే 1952 నుంచి అంటే మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఎంపీ అనేటటువంటిది ఇవ్వడం మానేశారు. ఎందుకంటే భయపడి ఇవ్వలేదు. అలాంటి ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేదు, ఏ పార్టీ అయినా ఇవ్వలేదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మన మార్గాని భరతరామ్ గారికి మరి 72 సంవత్సరాల తర్వాత ఆయనకి ఎంపీ పదవి ఇస్తే మరి 1,26,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాజమండ్రిలో ఆయన సత్తా చూపించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ ఈ రాజమండ్రి ధర్మ ఏంటో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచో వలస తీసుకొచ్చేవాళ్ళు తప్ప సుండు శ్రీ గారు కానివ్వండి, డాక్టర్ గారు ఎవరో ఏం పేరు చాలామంది 52 నుంచి 52 నుంచి ఇప్పటి వరకు కూడా వలస తీసుకొచ్చిందే తప్ప ఈ రోజు నాటికి ఏ ఒక్క ఎంపీ కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి సీట్ ఇచ్చినటువంటి దాఖలాలు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. మరి ముందు మన ఎంపీ ప్రజెంట్ ఎంపీ మార్గాని భరతరామ్ గారి కంటే ముందు మురళీమోహన్ గారు వచ్చారు. మురళీమోహన్ గారు 5 ఏళ్ళు కాలు కట్టుకొని వెళ్ళిపోయారు తప్ప మరొకటి లేదు. ఈ రోజున ఈ రాజమండ్రికి మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి రాజమండ్రిలో ఎంపీగా నిలబడతారు. అంటే వాళ్ళకి రాజమండ్రి ఎంపీ పదవి నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి, రాజమండ్రిలో పోటీ చేయగలిగే సత్తా దమ్ము ఉన్నటువంటి వ్యక్తి ఎవరో లేరని మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నారా చెప్పండి? ఉంటే వలస తీసుకొస్తారు. సరే, పెద్దలు ఉన్నారు, మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. గారు సీఎం అవుతాడు అని నేను చెప్తున్నాను. ఈరోజు వేదిక మీద నుండి అన్ని వర్గాలతో పాటు మైనారిటీ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మొత్తం అందరూ కూడా ఈరోజు జగన్ గారు వెంట ఉన్నారు. అలాగే జగన్ గారు ఎవరైతే అభ్యర్థులు పెట్టారో ఆ అభ్యర్థుల్ని ఎప్పుడు గెలిపిద్దామో అన్న ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నారు. మరో ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ముస్లిం మైనారిటీ అయితే కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలైతే కానీ ఎవరైనా సరే పూర్తిగా వ్యతిరేకం ఆ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం. ఎవరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఆ ఓట్లన్నీ కూడా మరి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన మిత్రులు మరి శ్రీనివాస్ గారికి, అలాగే మరి మన
మరి దేవత విమర్శిస్తూ లోను కాకుండా మనందరం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో త్యాగ గుర్తుకు వెళ్తావా? సిద్ధమా? 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 అందరూ కూడా కూర్చోండమా, అందరూ కూర్చోండి. ఇప్పుడు మన ముఖ్య నాయకులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అలాగే మన ఎంపీ మన గురు శ్రీనివాస్ గారికి మనందరం కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మనందరం కూడా ఇంటింటికి ప్రచారం చేయాలి. మనం ఎక్కడ కూడా వావులు కొద్దు, ఎక్కడ కూడా మనం అన్ని వేల మెజార్టీతో నొక్కుదాం, ఇన్ని వేల మెజార్టీతో నొక్కుదాం అనుకోకుండా మనందరం కూడా బార్డర్లో ఉన్నాం. మనం కష్టపడాలి, మన ఓటే ముఖ్యం అనుకున్నట్టుగా మనం ఈ 32 రోజులు కూడా ప్రతి ఒక్కరి చేత కూడా మనం ఓటు వేయించి మనం అందరం కూడా ఆ రోజు గెలుపు చేస్తే మన రాయమండ్రి అభివృద్ధి ఎంత ఉంది అనేది మన ఈ 2-3 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ఇవన్నీ కూడా రాయమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తారో అది పూసా తప్పకుండా ఆయన 99% చేశారు. కాబట్టి మన త్వరలో మన మేనిఫెస్టో కూడా విడుదలవుతుంది. దాంతో మన గ్రాఫ్ ఇంకా బాగా పెరుగుతుంది. అయినా సరే మన అందరం కూడా రాబోయే రోజులన్నీ కూడా ఎంపీ మార్గం పత్రం గారు రాయమండ్రి అభ్యర్థిగా, అలాగే మన ఎంపీ అభ్యర్థిగా మన గూడూరు శ్రీనివాస్ గారిని ఎంతైనా నగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంపీ అభ్యర్థి మనకు లోకల్ కాదు, మనం చాలాసార్లు చూసాం. ఇతర ఊరు నుంచి వచ్చిన ఎంపీలందరూ కూడా ఓడిపోయిన కానీ నగ్గిన తర్వాత కానీ ఆటోమేటిక్గా ఎక్కడికెక్కడ వాళ్ళు అంతా దుకాణ సోదరులు వెళ్ళిపోతున్నారు. అదే మన గూడూరు శ్రీనివాస్ గారు అయితే మన అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, మన సుమారు మనకి అందరికీ కూడా పరిచయిస్తున్న వ్యక్తి. కాబట్టి గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నగ్గించాలి. అలాగే ఎంపీ గారి కోసం మనం ఎవరికి పరిచయం చేయట్లేదు. ఊర్లో మొత్తం అంతా కూడా ఆయన ఒక ఐకాన్గా, ఆయన ఒక లెజెండ్గా ఈ 5 ఏళ్ళు చేతం జరిగింది. దాంట్లో మనకి రాయమండ్రి కూడా కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి రాయమండ్రిని సుందరీకరణ చేశారని చెప్పి మన అందరికీ తెలుసున్న విషయం, మీ అందరికీ కూడా తెలుసు. మన ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా బాగా తీసుకెళ్ళి ఎంపీ మార్గం పత్రం గారిని మన వంతుగా కృషిగా మనం ఆయన ఓటేసి నగ్గించమని కోరుతున్నాం. మనందరం కూడా రాబోయే 33 రోజులు కూడా పూర్తిగా మనం సిద్ధంగా ఉండి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి చేసే విధంగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మార్గాల భరతరావు గారు ఏంటంటే 2014లో మంచి వ్యక్తి, సౌముడు మొహమ్మద్ రాజ్కుమార్ గారు. ఆయన దాతృత్వం, ధర్మం ఆయన దగ్గర పొందవాళ్ళు లేరు. కానీ ఏమీ తెలియని వ్యక్తి ఆయన మీద ఓడిపోయి అటువంటి మంచి వ్యక్తి ఓడిపోయాడు. 2 సార్లు కాకలు తీరినటువంటి గురుగురుతుడు భీష్మాచార్యులు లాంటి వాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా ముందున్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి 2 సార్లు ఓడించాను నేను. కానీ 2019 ఓడిపోయాడు. ఆయన ఒకటి అంటారు ముఖ్యమంత్రి గారు, అవుతున్నా ఇంత గాలిలో కూడా ఎలా జరిగిందని చెప్పి. అందుకే మరలా ఇవాళ దమ్ము, ధైర్యం పార్లమెంట్లో ఇవాళ నాకు తెలుసుండగా యావత్ దేశంలోనే ఎక్కడా లేనటువంటి నిధులు పార్లమెంట్ సభ్యుడిగా తీసుకొచ్చినటువంటి మరి నేను ఇద్దరు పెద్దలు ఉన్నారు కాబట్టి క్లుప్తంగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒకసారి చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తితో తలపడుతున్నారు. 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక హామీ ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 650. మరి జగన్ గారు ఇచ్చిన హామీలు చెప్పగలరా? 110 హామీలు అన్ని బటన్ నొక్కుతూ డైరెక్ట్గా అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్తే కార్యకర్తలు ధైర్యంగా చెప్పండి, మా ముఖ్యమంత్రి గారు ఏం చేశాడనంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. డబ్బున్న వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటిది గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు. పేదల ముఖ్యమంత్రి కావాలా, డబ్బున్న వాడికి కొమ్ము కాసేటువంటి కావాలనేది మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి ధైర్యంగా. ఇవాళ రాజమండ్రిలో ఓటు అడిగేటువంటి హక్కు మార్గాని పరశురామ్ గారికి పూర్తిగా బల్లబుద్ధి అడిగేటువంటి ఒక ధైర్యం సంపాదించింది. ఎన్ని చేతలంటే ఇవాళ ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి వాసు. ఏ రోజైనా వాళ్ళ జగనన్న గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ, మొట్టమొదటి ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆయన తండ్రి. అలాగే మనం నా మీద గెలిచినటువంటి ఆదిరెడ్డి భవానీ గారు ఉన్నారు. అంతకుముందు మేయర్ చేశారు. ఏదైనా ఊరికి ఒక్క పని చేశారని చెప్పండి. ఒక్క
పని. మీరు కార్యకర్తలు ధైర్యంగా చెప్పండి, మా నాయకుడు ఊరిని మార్చాడు, మా నాయకుడు బ్రతగాడు, ఊరిని మార్చినటువంటి వ్యక్తి మా నాయకుడు అని చెప్పి తమ్ము ధైర్యంగా చెప్పండి. ఊరిలో ఎక్కడికైనా తీసుకెళ్తే అభివృద్ధి కనపడుతుందంటే దానికి మార్గాన్ని భర్తగారు. అలాగా అటువంటి వ్యక్తి మార్గాన్ని భర్తగారు. మీరు ఒకటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించాల్సిన కార్యకర్తలు ఏం చేస్తారంటే, పార్టీలో చిన్న పొరపాటు జరిగితే మొన్నటి రోజు నేను ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అలాంటి పొరపాటు మాత్రం జరగనివ్వకండి. ఎందుచేతంటే రేపటి రోజున రాబోయేటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. జగన్ గారి ప్రభుత్వంలో మనం ఆయన వదిలిన బాణం ఎవరు? ఆయన వదిలిన బాణం ఎవరు? భరతరామ్ గారు అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ రేపు 24లో జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కానీ బ్యాంక్ ఎన్నికలు కానీ ఒకసారి మళ్ళా దేవాలయాలు కానీ అన్నీ కూడా నేను కూడా నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి పొద్దున్న సాయంత్రం 2 పూట్ల పార్టీ ఆఫీసులో ఉండి కార్యకర్తలకి పార్టీకి అనుసంధానంగా ఉండి నా అనుభవాన్ని అంతా ఉపయోగించి రాజమండ్రిలో అత్యధిక మెజార్టీతో భరతరామ్ గారిని గెలిచేలాగా తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్. ఒక ప్రోటోకాల్ ఉంది, మా పదవులకి ఒక ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. కానీ కింద ఉన్న ప్రతి ఒక్కరి కార్యకర్త ఎక్స్పైరీ డేట్ అంటూ వారి గుండెల్లోని వారి మనసులోని మన ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక గెలుపు కోసం కృషి చేస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఆల్రెడీ భరతరామ్ గారు మన ఎంతో కృషిగా చేసి పెట్టారు ప్రతి ఒక్కరికి ఎంతో విధంగా. సో మరొకసారి మనం గెలిపించి రాజమండ్రిని కూడా మరో విధంగా తీర్చిదిద్ది అందరికీ కూడా మంచి చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఒక 4 విషయాలు చెప్తాను. ఈ రాష్ట్రంలో జరిగిన విషయాలు మీకు చెప్తాను. దేశంలో ఎక్కడా కూడా జరిగినవి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆశయం ఉన్న ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పి 33 పథకాలు పెట్టి పేదరికాన్ని 12 నుంచి 5% తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గుర్తించుకోండి. రెండోది, ఈ రాష్ట్రంలో ఆదాయం రావాలి, వనరులు రావాలి, పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి 13,50,000 కోట్ల పెట్టుబడులు సాధించి 358 పరిశ్రమలు స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు వాళ్ళు అభివృద్ధి లేదు అంటారు, అందులో వాస్తవం లేదు. ఇది మీరందరూ గ్రహించాలి. అది రెండో పాయింట్. మూడోది, ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఎవరు పనిలోకి వెళ్ళకూడదు, మంచి విద్య అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత ఏ స్కూల్లో చదివినా కూడా విద్యకి సపోర్ట్ ఇచ్చి అమ్మఒడి, విద్యాదేవన, వసుదేవన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పేద పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులు మారుతాయి అనేది ఆయన సత్సంకల్పం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, డబ్బులున్నా ఉపయోగం లేదని చెప్పి విలేజ్ క్లినిక్లు 15,000 విలేజ్ క్లినిక్లు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 విషయాలు మీకు ఎందుకు చెప్పారంటే, ఒక మంచి ఆశయమైన ముఖ్యమంత్రి ఒకవైపు ఉంటే దురాశాపరుడైన చంద్రబాబు నాయుడు వేరే పక్క ఉన్నాడు. ఆయన ఆశయం ఏంటంటే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయడం. ఆయనకి వేరే ఆశయం ఏదీ లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏంటంటే డబ్బు సంపాదించాలి. మీరు ఉంటే తెలుసుకోవాలి, ఈ పేదల ముఖ్యమంత్రిని కాపాడుకోవాలా లేదా? కాపాడదామా? పక్కా. సో మీరు పక్కా కాబట్టి మీరేం చేయాలంటే, ఇందాక చంద్ర నాగేశ్వర్ చెప్పాడు, పైన ఉన్న వాళ్ళకి ఒక టైం లిమిట్ ఉంది, మీకు లేదు అని. అది వాస్తవం. మీ పార్టీకి ప్రాణం కార్యకర్తలు. ఈ టైము జరిగిన సమయంలో ఒక ఏంటంటే ఇప్పుడు జరగాల్సిన 32 రోజులు మాత్రమే ఉంది. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. మీరు చేయాల్సింది ఏముందంటే, ఈ చెప్పిన నేను 4 మాటలు చెప్పాను మీకు. ఈ 4 మాటలు మీరు 10 మందికి, రోజు 10 మందికి ఇంటికి వెళ్ళి చెప్పి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, అలాగే అదేవిధంగా అగ్రకులాల్లోని పేదలు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు అట్లీస్ట్ రోజుకి ఒక 10 మందితో షేర్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే మనకు అద్భుతమైన విజయం వస్తుంది. అవునా కదా? ఇలా చేస్తారా? మీరు అందరూ చేస్తారా? సిద్ధమా? మీరు చేయాల్సిన ఇది ఒక్కటే. ఇది చేస్తే మనం అద్భుత విజయం సాధిస్తాం.
మీకందరికీ కూడా ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురంలోని 2 పులులు ఉంటాయి. ఒక పులి గాంధేయవాది అయితే మరొక పులి భగత్ సింగ్ ఆలోచన పుట్టిన నాయకుడు. ఒక నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైతే రెండో నాయకుడు తోట త్రిమూర్తులు గారికి గట్టిగా చప్పట్లతోటి ఈ 2 పులులు కూడా రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు వ్యక్తులు అందరూ కూడా ఏ రాజకీయ నాయకుడు సరే కొందరు వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక్కొక్క విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో పేరుగాంచినటువంటి నిరంతరమైన పోరులు వారికి ఇప్పుడు కూడా అస్తమించిన సూర్యచంద్రులు ఈ రోజున మన ముందు ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తోట త్రిమూర్తులు గారిని సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నా. మరొక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఈ రాజమండ్రిని 2 సార్లు ఎమ్మెల్యే కింద పరిపాలన సాగించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి భీష్మాచార్యుడి గోరంట పుచ్చు చౌదరి గారి కిరీటాన్ని ఉంచి రాజమండ్రిలో జెండా ఎగరేసినటువంటి నాయకుడు రౌతు సూర్యప్రకాశ్ గారికి నిజంగా అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదరుడు చంద్ర వారి యొక్క డిపాజిట్లో ఉండే విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి కుటుంబాన్ని రేపు 2-3 నెలల్లో నిజంగా చెప్పని ప్రక్షాళన చేసి ఈ రాజమండ్రి నగరంలో జెండా ఎగరవేయబోతున్నాడంటే భద్రాం గారు గట్టిగా ఎందువల్లంటే ఈ రోజు రాజమండ్రి చూశారు అంత నిరంకుశ పాలన దహన కాండ చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే వారి కుటుంబంలోనే పదవులు ఉండాలి, ఎవరికి పదవులు ఉండకూడదు. ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా ప్రశ్నించే గుణం ఉంది. ఒక్కసారి భద్రాం దగ్గరికి వెళ్తే ఎవరైనా సమస్య తీసుకెళ్తే ఏమంటాడు? స్పందిస్తాడు, గమనిస్తాడు, ప్రశ్నిస్తాడు, సమాధానం చెప్పితే ఎదురిస్తాడు. భద్రాం అతని బ్లడ్ లో ఉంది, ఎదిరించే గుణం అతని బ్లడ్ లో ఉంది. కాబట్టి ఈ రోజు రాజమండ్రిలో చాలా మంది చూసుకున్నాం. నిన్న చాలా మీటింగ్లో చెప్పారు, మన గెలుపు కోసం కాదు, మెజార్టీ కోసం. ఈ గెలిపి వీరుడు గెలిపి వీరుడు వచ్చాడు. ఈ రోజు రాజమండ్రిలో మనందరిలో కూడా ఎంతో మంది కూడా అభివృద్ధి వెలిగించి, రాజమండ్రిలో ఎంతో అభివృద్ధి వెలిగించి చాలా మంది కార్యకర్తల్లో కూడా వెలుగులు దీవించిన నాయకులు భద్రాముడు. కాబట్టి మనందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి ఓటు కూడా భద్రాముడికి, దానికి దాంతో పాటు అబ్దుల్ కలాం మంచి మనసు గాంధీవాదు లాంటి మహానుభావుడి డాక్టర్ గురు శ్రీనివాస్ కూడా ఓటు వేసి కోరుకుంటూ ఈ వాకాంక్ష పేరు ఉదయం తెలుసుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజున మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అన్న ఎమ్మెల్సీ గారు రేపు పెట్టిపోయేటువంటి భద్రాంకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా మరి మీకు 2 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించుకున్నటువంటి మరి సూర్యప్రకాశ్ గారు, సోదరుడు మన శ్రీనివాస్ గారు, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్రేకపడుతూ మాట్లాడేటువంటి ఉద్దేశపూర్వకంగా గెలుపు గురించి మాట్లాడేటువంటి మా గ్రామవాసి అయినటువంటి శ్రీనివాస్కి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, నాయకులు, మిత్రులు, అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ఈ సభ
రేపు ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టేటువంటి నాయకులుగా మీకు దశా దిశ నిర్దేశించేటువంటి సభగా ఏర్పాటు చేసినటువంటి సభ. దయచేసి మీరందరూ కూడా ఓటర్గా కాదు, నాయకులుగా ఉన్నటువంటి కార్యకర్తలు మీరందరూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ విషయం ఎందుకు చెప్తుందంటే 2019లో నేను 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికల్లో మేము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతి గ్రామంలోని కూడా మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఫ్యాక్షన్కి కార్యకర్తలు లంచాలు తీసుకున్నారో, ఇల్లు ఇస్తానంటే లంచాలు తీసుకున్నారో, ప్రతి దానికి లంచం తీసుకున్నారనేటువంటి అడిగేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఈరోజు మీకు ఈ విషయం ఎంత చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి ఒక సాహసం చేసి కార్యకర్తలు కాకుండా కార్యకర్తలు సూచించినటువంటి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మనం చేస్తున్నాం. అటువంటి వాలంటరీ వ్యవస్థ నన్ను చాలా సందర్భాలుగా మేము రేపు ఓటు ఏమని అడగాలండి, మేమేమన్నా ఫ్యాక్టరీ ఇచ్చామని అడుగుతామా, ఒక ఇల్లు ఇచ్చామని అడుగుతామా, ఏమి ఇచ్చామని అడుగుతాం, అన్ని వాలంటీర్ల చేత చేసేసారని అడిగి ఉన్న కార్యకర్తలు మెండపేటలో వాళ్ళందరికీ నేను ఉంటే చెప్పాను 2-3 సందర్భాలుగా. 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే గతంలో తెలుగుదేశం పార్టీ మరి జన్మభూమి కమిటీలన్నీ పెట్టి అన్ని వాళ్ళే చేశారు కదా. 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే మరి 23 నియోజకవర్గాలు ఎందుకు గెలిచినాయి అనేటువంటిది అడిగింది వాళ్ళని. సమాధానం లేదు. ఎందుకు 175కి 23కే పడిపోవడానికి కారణం ప్రతి కార్యక్రమంలోని కూడా కార్యకర్తలుగా నాయకులుగా మనకు అప్పచెప్తే, నాకు అప్పచెప్పాడు ఒక 1000 ఇళ్ళు ఈ అన్నాన్ని, నేను నా కింద ఉన్నటువంటి నాయకులుగా అప్పచెప్తాను, వాళ్ళు ఇంకా కింద ఉన్నటువంటి నాయకులు అప్పచెప్తారు. సర్వసాధారణంగా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలో ఉండేటువంటి విధానం నేను చూసుకుంటాను, నా తర్వాత నా కార్యకర్తలు చూసుకుంటాను. ఎవరైతే ఆ విధంగా కిందకి వెళ్ళేటప్పటికీ నిజమైనటువంటి అర్హుడికి పేదవాడికి పథకాలు అందేటువంటి పరిస్థితి ఉండదు. అది లేనప్పుడు వాళ్ళ కడుపు మంటలో వచ్చినటువంటి గెలిపే మన జగన్మోహన్ రెడ్డి గెలిపి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకోవడానికి కారణం ఆ రోజు ప్రవర్తించినటువంటి ప్రవర్తన. అది గమనించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఎవరో కాదు, మన పిల్లలు, మన కార్యకర్తలు, మనం సూచించినటువంటి వ్యక్తినే వాలంటీర్లు వచ్చి ఆ వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు ₹1 ఎక్కడ లంచం లేకుండా 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారంటే ఎక్కడా ఒక విమర్శ లేకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా వాళ్ళ పేదరికాన్ని చూసి మాత్రమే పనిచేయమని చెప్పినటువంటి డైరెక్షన్లో పనిచేస్తారు. కాబట్టి కార్యకర్తలుగా మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నిలదీసి అడిగేటువంటి పరిస్థితి ఉండదో, మీరు చెంచేగా కారు ఎగరేసి ఓటు అడిగేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి గమనించాలి. తెలుగుదేశం పార్టీ కెరడగట్టిపోయినటువంటి వ్యక్తులు కూడా మీరెళ్ళి ఓటు అడిగితే సిగ్గుపడే పరిస్థితి తప్పితే తిరగబడి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఓటు వేయకపోయినప్పటికీ కూడా ఆ విధంగా తెలుగుదేశం నాయకులు కూడా కార్యకర్తలు కూడా ప్రభుత్వ పథకాలు అందించడం జరిగింది. ఈ దేశంలో ఇటువంటి వ్యవస్థ తీసుకొచ్చినందువల్ల రేపు జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రయోగం ఏ విధంగా ఫలిస్తుంది అనేటువంటి చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రయత్నం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది. కాబట్టి భారతదేశం అంతా కూడా ఇదే విధానం అవలంబిస్తుంది. ఏ రాజకీయ పార్టీలు సరే అటువంటి విధంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి వాలంటరీ వ్యవస్థనే నిన్న కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి కానీ వాలంటరీ వ్యవస్థ మీద
వాడిని ఎవరిని ఉద్యోగాల్లో తీయో 10,000 రూపాయలకు ఇస్తామని చెప్తున్నాడంటే సిగ్గుమాలినటువంటి ప్రసంగం అనేటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. గతంలో 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అదే పార్టీలో ఉన్నాను. ఏం జరిగింది, ఏం హామీలు ఇచ్చాం, ఏం హామీలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాం, ఎన్ని పూర్తి చేసామనేటువంటి కూడా నాకు తెలుసు. ఆ విధంగా ఆ రోజు జరిగినటువంటి విధానం చూసినటువంటి వాళ్ళు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదు అనేటువంటిది మీకు మనం చేస్తూ, ఈవేళ వాలంటీర్ విధానంలో ముఖ్యమైనటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ని తీసేస్తున్నాం, రేపు 10,000 రూపాయలు మనం ఇస్తున్నాం అని చెప్పి కొంతమందిని యువతని అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనం వస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ని అందరినీ తీసేస్తాం, మనం వేసుకోబోయేటువంటి లిస్టులు రెడీ చేయమని చెప్తున్నారు. గ్రామాల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం నాయకులు లిస్టులు కూడా తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని వాలంటీర్లు అందరితో మీటింగ్ పెట్టి వాలంటీర్లకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ధైర్యంగా వెళ్ళి ఎక్కడికైనా సరే లోటు అడిగేటువంటి పరిస్థితి కార్యకర్తలు కలగజేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు. మరి ఆయన ఒకటే అడుగుతున్నాడు, నేనేదో చేస్తాను ఓటేయండి అని అడగట్లేదు. నేను చేసినటువంటి ప్రతి కుటుంబంలో మేలు జరిగిందంటే ఓటేయమనేటువంటి ధైర్యంగా చెప్తున్నటువంటి వ్యక్తి. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పడానికి ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పగలుగుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా దొంగగా చెప్పగలుగుతున్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనిస్తే ఈ కూటమి వాళ్ళు బయలుదేరారు. ఒక వ్యక్తి, మీరు ఇది బాగా గమనించండి, ఒక వ్యక్తి ఎవడన్నా తోడకొట్టి సవాల్ చేస్తే అవతల వ్యక్తి రారా తేల్చుకుందామని అంటారు. మన భాషలో అయితే నువ్వు నేను తేల్చుకుందా రమ్మంటారు. ఓ 10 మందిని అడ్డేసుకుని వస్తున్నాడంటే ఎవడన్నానే వాడిని పడగొట్టే బలవాడు అయితే 10 మంది అవసరం ఉంటుందానికే ఆలోచించారు మీరు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముకున్న పై దేవుడు కింద ప్రజలు చెప్తుంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు నెలల తరబడి ఢిల్లీ వాళ్ళు కాలు పట్టుకుని, ఢిల్లీలో బీజేపీ వాళ్ళు కాలు పట్టుకుని, లేకపోతే జనసేన వాళ్ళు కాలు పట్టుకుని పొత్తులతో తయారయ్యి మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించి అంత వ్యతిరేకత ఉంటే నువ్వు ఒక్కడో రావటం మానేసి వాళ్ళందరూ కాళ్ళు పట్టుకుని ఎందుకు తెచ్చుకోవాలనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ విధంగా ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యంగా నాకు ప్రజలు ఉన్నారని చెప్తున్నాడు. ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయనేటువంటి చూస్తున్నారు. మీరందరూ కూడా ఇక రాజమండ్రి వరకు చూసుకుంటే మన ఎంపీ తమ్ముడు భరత్తో పోయినసారి పార్లమెంట్కి పోటీ చేసి 1,20,000 మెజార్టీతో గెలిచి ఏదో పార్లమెంట్ వస్తున్నాం అనేటువంటిది కాకుండా పార్లమెంట్ లో ఈ రాజమహేంద్రవరం యొక్క వాడి వినిపించినటువంటి తమ్ముడు పార్లమెంట్ లో పనిచేశాడు. ఇప్పటి వరకు రాజమండ్రి నుంచి పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు చాలా మంది చాలా చేశారు. అందరికంటే శభాష్ అనిపించినటువంటి విధంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ రాజమహేంద్రవరం ఎంత అభివృద్ధి జరిగిందంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవరం ఇది. ఇటువంటి రాజమహేంద్రవరంలో యువకుడు పట్టుదల, అందరితోటి మంచి స్నేహ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా నువ్వు ఢిల్లీలో కాదు ఆంధ్రాలో ఉండాలి, ఇతన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. మీ అందరి యొక్క సహకారంతో ఈ రాజమండ్రి పార్లమెంట్ లో అత్యధికమైనటువంటి మెజార్టీతో భారత గారిని ఫ్యాన్ గుర్తు మీద గెలిపించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు కూడా నాయకుడు అనేటువంటి వారి మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉండాలి. నాకు కష్టంలో ఉన్నప్పుడు పలానా ఓడి దగ్గరికి పని అవుతుందనేటువంటి నమ్మకం కావాలి. గేట్లు వేసేసినటువంటి నాయకులు కాదు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు
ఏదైతే మా బోస్ గారికి రావాల్సినటువంటి ఎమ్మెల్సీ బోస్ గారి యొక్క సలహా మేరకే ఆ రోజుని మరి ఆదిరెడ్డి అప్పారావు గారికి ఇవ్వడం జరిగింది. నాకు బాగా తెలుసు ఆ విషయం. మరి ఆయన ఏ విధంగా రాజమండ్రి ప్రజలకు సేవ చేశారో ఒకసారి 3-4 పదవులు కుటుంబంలో ఉన్నాయనేది పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు. మరి అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 4-5 సంవత్సరాల్లోనే మరి సోదరుడు భర్త చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి చూశారు. కార్యకర్తలకు ఎంత ప్రయారిటీ ఇచ్చారు, మీకు ఏదైనా కష్టం ఉంటేనే ఉన్నాననేటువంటి ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించినటువంటి భర్త గారిని గెలిపించడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కంకణం కట్టుకున్నారు. తప్పకుండా ఎవరు ఏమనుకున్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రసంగాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఈవేళ అగ్రవర్ణాలకి నిరుపేదలకి జరుగుతున్నటువంటి పోరాటం అనేటువంటిది చూస్తున్నాం మనం. ఎక్కడికి వెళ్ళినా బట్టల్లోకి నా ఖాతాలో డబ్బులు వేసాడు. విశ్వాసమైన వాళ్ళు మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకుంటామని చెప్పేటువంటి విధంగా ఆ రోజు ఓటైనటువంటి 2019లో ఓటైనటువంటి చాలా మంది ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత మేమందరం వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నందుకు హృదయపూర్వకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సేవ తీసుకున్నాను. ఎంతో కష్టపడిన నా కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేయండి, అందరూ లోపలికి వచ్చేసేయండి. ఈ రోజున మీ అందరికీ కూడా తెలియపరిచే అంశం ఏంటంటే పార్టీ పెట్టి దగ్గరగా 15 సంవత్సరాలైంది. 2009లో మన అందరి యొక్క ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటనేది కూడా అందరికీ కూడా తెలిసిందే. మన అందరి యొక్క అభిమాన పాత్రులు, మన అందరి యొక్క ఆరాధ్య దైవం దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అకాల మరణంతో, తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో మనం అందరం కూడా చూసాం. ఒక పక్కన ఢిల్లీ పెద్దలు, ఇంకొక పక్కన చంద్రబాబు నాయుడు గారి లాంటి తోడేళ్లు, అందరూ కూడా మూకముడిగా ఒకే ఒక వ్యక్తి పైన దాడి చేయడానికి ఎంత ప్రయత్నం చేశారో మనం అందరం కూడా చూసాం. మరి ఆ రోజుల్లో చెక్కు చెదరకుండా చిక్కటి చిరునవ్వుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఎదుర్కొన్నారో మనం అంతా కూడా చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికే ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ఉంటాడో అదే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి ఒక పక్కన తెలుసు, జగన్ తెలుసు, నేను ఢిల్లీ పెద్దల్ని ఎదిరిస్తే నన్ను జైల్లో పెడతారు అని కూడా తెలుసు. కానీ ఒక పక్కన ప్రజలకు ఇచ్చిన మాట, ఇంకొక పక్కన నేను జైలుకి వెళ్తానని అతనికి తెలుసు. ఈ రెండాటిలో ఏమి నిర్ణయం తీసుకోవాలి? ఒక పక్కన ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికి సలాం హుజూర్ అని చెప్పాలా,
లేకపోతే నేను నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలా అని రెండు మార్గాలుంటే ఆయన చూసిన మార్గం, ఆయన నమ్మిన మార్గం మీరందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ ప్రజా సేవలో ప్రజల గురించి, ప్రజల యోగక్షేమాల గురించి ఇవాళ జగనన్న పరితపిస్తా ఉన్నారు. జగనన్న ఎంత కొట్లాడుతూ ఉన్నారో కూడా మనం చూసాం. ఇవాళ ఆయన ఎక్కడా కూడా చిక్కటి చిరునవ్వు ఎక్కడా కూడా చెరగకుండా ఇవాళ ప్రజలందరికీ కూడా ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నేనున్నా. జగన్ అంటే ఒక భరోసాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. మీరు ఎక్కడైనా ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా ఈ మాటలు చెప్పారా? నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని గర్వంగా తల ఎత్తుకునే విధంగా, మీరందరూ తల ఎత్తుకునే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. జగన్ అన్న చెప్తా ఉన్నాడు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ఆయన చెప్తా ఉన్నాడు. అదే రకంగా నాయి బ్రాహ్మణ్ సోదరులు మాకు గౌరవ వేతనం ఇవ్వండి అని సచివాలయానికి వెళ్తే ఆయన ఎంత దుర్భాషలు ఆడాడో కూడా చూసాం. తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. అంటే వారు చేసుకునే వృత్తి మరి ఆ వృత్తి కాబట్టి తోకలు కత్తిరిస్తానని చెప్పావా? ఎంత కండ కావరం అని చెప్తా ఉన్నా. అదే రకంగా మత్స్యకారులు చర్మం ఒలుస్తానని చెప్పాడు. అంటే ఈ రకమైన భావజాలం ఎవరికి ఉంటుంది? జాతి అహంకారమా? జాతి అహంకారమా? మరి ఆ రోజుల్లో రాజ్యాంగం రాసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగా రాజ్యాంగం రాశారండి? ఆయన చిన్నతనం నుంచి వివక్షకి గురైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు వివక్షకు గురయ్యారు కాబట్టి ఆయన ఆ రోజుల్లో చదువుకున్నారు. ఇప్పుడు 75, 85 సంవత్సరాల క్రితం ఆయన చదువుకున్నారు కాబట్టి 100 సంవత్సరాల క్రితం చదువుకున్నారు కాబట్టి ఇవాళ ఒక దళిత బిడ్డ ఆ భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్త అయ్యాడని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద బడుగు బలహీన వర్గాలు కూడా వేదిక పంచుకుంటున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహానేతల వల్లే ఇది సాధ్యమైంది. మరి అదే రకంగా ఇవాళ భారతదేశంలో సమాజ స్థాపన జరగాలి. దానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల చేతుల్లో ఏదో రూపేణ డబ్బులు పెడతా ఉన్నాడు. ఇవాళ మొన్న మేము ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఒక సభకి వెళ్ళాం. దగ్గరగా 9వ వార్డులో బర్మా కాలనీకి వెళ్ళాం. ఆ బర్మా కాలనీలో కాలనీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నేతలే. మరి వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా ఇలా వేదిక ముందు కూర్చోబెట్టినప్పుడు నేను వాళ్ళతో ఒకటే అడిగా, అమ్మా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కదా, కార్యకర్తలు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోకి వస్తా ఉన్నారు. వాళ్ళతో అన్నాను, అమ్మ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మాఫీ చేస్తా అన్నాడు, చేసేడా అని అడిగాం. అడిగితే చేయలేదు, ఎవరు కూడా చేతులు ఎత్తలా. రైతు మాఫీ అన్నాడు, అంటే ఎవరు చేతులు ఎత్తలా. జాబు బాబు అన్నాం, ఎవరు కూడా చేతులు ఎత్తలే. మళ్ళీ నేను ఒకటే అన్నా, అమ్మ జగనన్న ఇచ్చిన అమ్మఒడి వచ్చిందా అని అన్నా. చేతులు ఎత్తారు. అలా చేతులు తెచ్చుకొని అలానే ఉంచండి, అలా పెట్టుకుని ఉండండి. చేయూత వచ్చిందా అని అడిగా. చేతులు ఎత్తారు కొంతమంది. అదేవిధంగా డ్వాక్రా మాఫీ ఆసరా వచ్చిందా అని అన్నా. చేతులు ఎత్తారు.
నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ పార్టీలు చూడట్లే, కులాలు చూడట్లే, మతాలు చూడట్లే, మొత్తం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలనేది జగనన్న తాలూకా ఆలోచన. ఇవాళ అదే స్థాయిలో మరి పార్టీ పెట్టి 15 సంవత్సరాలైంది. ఇప్పుడే ఆచరపు వాసు గారు కానీ, రౌతు సూర్యప్రకాశ్రావు గారు కానీ ఇప్పుడే అంశాల గురించి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలకి న్యాయం జరగలేదని మరి చెప్తా ఉన్నారు. వాస్తవమే, నేను కూడా కాదని చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను ఎంపీ కింద నన్ను గెలిపించారు. నేను చేయగలిగేది మాక్సిమం మొత్తం అంతా కూడా రాజమహేంద్రవరంలో అభివృద్ధి చేశారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త సోదరుడికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్త సోదరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, రేపు స్థానికంగా మనం ఇక్కడ శాసనసభ్యులు అయినప్పుడే ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకులకి కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుచేతనంటే జగనన్న ఎట్లాగా 30 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిగా ఉన్నారు. మరి జగనన్నతో పాటు జగనన్న తమ్ముడిలా జగన్మోహన్ రెడ్డి గారితో 30 సంవత్సరాలు ఇదే నియోజకవర్గం, రాజమండ్రి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ గురించి 2 అంశాలు చెప్తాను. 2014 ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఇక్కడ స్థానికంగా ఎంపీ కింద గెలిచిన వ్యక్తి మురళీమోహన్ గారు 2014లో ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్నారా లేదా? గెలిచారు. ప్రజలకు ఏమన్నా చేశారా? ఊరికి ఏమన్నా చేశారా? చేస్తే చేశారని చెప్పండి, లేకపోతే చెప్పండి. ఊరికి ఏం చేయలేదు. మరి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుంటే వాళ్ళు ఏమైనా అనాలి అని నన్ను అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేసిన వాళ్ళ కాదా అని అడుగుతా ఉన్నా. అవునా? అదే రకంగా 2019 ఎన్నికల్లో కూడా రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా భవానీ గారు, ఎర్రంనాయుడు గారు కూతురు, ఆమె కూడా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. రాజమండ్రి ప్రజలకు కానీ, రాజమహేంద్రవరం నగరానికి కానీ ఒక్క పనైనా చేశారా అని అడుగుతా ఉన్నా. చేశారా? చేశారా? చేయలే. పోనీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి, మనం అధికార పక్షంలో ఉన్నా వాళ్ళకి చేయడానికి అవకాశం లేదని అనుకోండి, వాస్తవమే. కాకపోతే ప్రతిపక్ష శాసనసభ్యురాలుగా ఉన్న వ్యక్తి అధికార పక్షం ఏవైతే తప్పులు చేస్తుందో, లేకపోతే అధికార పక్షం చేస్తానన్న హామీలు నిలబెట్టుకోలేదో వాళ్ళు ప్రజా పోరాటం ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారైనా చేశారా? కనీసం ఊర్లో కనిపించారా? కనిపించలా. అంటే 2014లో మురళీమోహన్ గారు, 2019లో భవానీ గారు, ఇద్దరు తెలుగుదేశం ఎంపీ ఎమ్మెల్యే. 10 సంవత్సరాలు రాజమహేంద్రవరానికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, 10 సంవత్సరాలు రాజమహేంద్రవరానికి తీరని అన్యాయం చేశారని వాళ్ళు నేను పేర్కొంటా ఉన్నా. అసలు ఒక జనరేషన్ అండి 10 సంవత్సరాలు అంటే. 10 సంవత్సరాలు రాజమహేంద్రవరం ప్రజల్ని నెట్ట నిలువుగా వదిలేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకుని అన్యాయం చేశారు. నేను చెప్తా ఉన్నా, ఒక ఉదాహరణ చెప్తా మీ అందరికీ కూడా. మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వకపోతే మీకు బాధ కలుగుతుందా లేదా? బాధ అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఆ 1 లక్ష రూపాయల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా వసూలు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ పెద్ద మనిషి డబ్బులు నీకు ఇవ్వను పో అని చెప్తే దాన్ని మనం ఎలా భావిస్తాం? మోసగాల కింద భావిస్తామా లేదా? దొంగల కింద భావిస్తామా లేదా?
నమ్మించి ఓట్లు వేయించుకున్న ఈ వ్యక్తులు ఏమని పిలవాలి అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరినీ కూడా పొలిటికల్ దొంగలని పిలవాలా లేదా అని అడుగుతా ఉన్నా. పిలవాలా లేదా అని అడుగుతా ఉన్నా. మరి ఈ రకమైన అన్యాయం చేసిన వ్యక్తులు రాజమహేంద్రవరానికి ఎంపీ ఎమ్మెల్యే గారు వ్యక్తులు మంచోళ్ళైతే కావచ్చు, కాకపోతే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకునే వాళ్ళని ఏమని పిలవాలి అని అడుగుతా ఉన్నా. ఇదే రకంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ రకంగా పని చేయాలి, ఒక్కళ్ళు బాధ్యతలు తీసుకుని ఒక్కళ్ళు భుజాలపైన వెళ్తే జరగవు. అందరూ కూడా సమిష్టిగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే రేపు జగనన్న అక్కడ ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ స్థానికంగా మనం శాసనసభ్యులు అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక చిన్న మోటివేషనల్ వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఒక్కసారి చూద్దాము. ఇవాళ రాజకీయాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, రాజకీయాల్లో ఏ రకంగా ఉన్నాయి, ఎవరు సమిష్టిగా కృషి చేస్తే మనం ముందుకు వెళ్తామనేది ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయమ్మా, లింక్ అది ఉంది కదా. ఇవాళ రాజకీయ వ్యవస్థలో ఏ రకంగా వ్యక్తులు ఉన్నారో కూడా మనకు అర్థమవుతుంది. అదే రకంగా మరి ఈ మోటివేషనల్ స్పీచ్ తర్వాత మన ముఖ్య అతిథులు మాట్లాడతారు. పిల్లి బోస్ గారు ఒకసారి ఆన్ చేయ బాబు. కలసి కట్టుగా ఉంటే మనల్ని తీకొట్టేవాళ్ళు ఇంకొకటి ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నేను ఇవాళ నా ప్రతి కార్యకర్తకి, నా ప్రతి సోదరుడికి, సోదరిమణికి ఒక్కటే మాట చెప్తా ఉన్నా. నేను ఇందాక చెప్పా, 30 సంవత్సరాల పాటు ఇదే రాజకీయాల్లో ఇదే జగనన్నతో 30 సంవత్సరాలు ఇదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటానని చెప్పాను. ఇవాళ మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా, నా కార్యకర్త అన్నవాడు రాబోయే 5 సంవత్సరాల్లో నేను పార్టీకి కష్టపడ్డాను, నాకు అన్యాయం జరిగిందనే పదం రానిదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ 232 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 232 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూతుల్లో ఎవరెవరిని సభ్యులు పెడతామో వాళ్ళందరూ కూడా ఏ రకంగా వర్క్ చేస్తున్నారు అనేది పూర్తి స్థాయి డేటా ఉంటుంది. ఒక పక్కన ఐపాక్ ఉన్నారు, ఇంకొక పక్కన కోర్ కమిటీ టీమ్స్ ఉన్నారు, ఇంకో పక్కన మనకి సీక్రెట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ పోలింగ్ బూతుల్లో ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది పూర్తి స్థాయి నివేదిక ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగానే తీసుకుని, దానికి కొలమానంగానే తీసుకుని నా కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పూర్తి స్థాయిగా వారందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మాట ఇస్తూ ఇవాళ నేను చెప్తా ఉన్నా, మన కార్యకర్తలు సుమారుగా చూసుకుంటే ఓ 1500-2000 మంది కార్యకర్తలు ఉంటారు, నికార్సైన కార్యకర్తలు. నేను ఊరిని ఇంత మార్చినోడిని 1500-2000 మంది కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపడం పెద్ద కష్టమైన కార్యం కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తా ఉన్నా. నాకు నేను ఇచ్చింది కేవలం 2 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ 2 సంవత్సరాల అవకాశంలో ఇవాళ రాజమహేంద్రవరం ముఖ చిత్రం మార్చాం. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు చూస్తారు, ప్రపంచ పటంలో రాజమహేంద్రవరం అనే ఒక నగరం అద్భుతమైన నగరం ఉంది అని ప్రజలు చెప్పుకునే విధంగా రాజమహేంద్రవరాన్ని తయారు చేస్తాను. నా రాజమహేంద్రవరం ప్రజలకి నా జీవితం అంకితం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అందరూ కూడా కష్టపడి పని చేయడానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఇవాళ జగనన్న ఎంతో కష్టపడి, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే రాజమండ్రికి ఇళ్ల స్థలాలకి 300 కోట్ల రూపాయలు డబ్బు వేయాలి. ఎలక్షన్ కోడ్ ఇంకా 2-3 రోజుల్లో వస్తుందనగా నేను
విజయవాడలో ఉండి మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో మరి మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా బిల్ పేమెంట్స్ ఉన్నాయి. ఒక నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు అని అంటే రాజమహేంద్రవరాన్ని జగన్ గుండెల్లో పెట్టుకున్నారనే అంశాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. రేపు ఖచ్చితంగా రాజమహేంద్రవరం శాసనసభ్యులుగా మనం గెలుద్దాం. రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్గా గెలుద్దాం. రేపు జరగబోయే బ్యాంక్ ఎన్నికల్లో ఏ ఎన్నికొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రతి కార్యకర్త సోదరిమణి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ 2 చేతులు పైకెత్తి చెప్తామా? సిద్ధమా? జై జగన్! జై జగన్! మరి ఒక్కసారి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడతారు. దానికి ముందు తలారి వెంకటరావు గారు 1 నిమిషం ఇది ప్రలోభాలు తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేదు. అందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేసే కారణం. ఎందుకు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇది పార్టీ యొక్క పరిస్థితులు కానీ ఇవన్నీ మీరు ఎవరు తెలియని ఉండదండి. రాజమండ్రి అంటేనే రాజకీయాలకి చాతుర్యం కలవాలి. కేవలం ఒక రాజమండ్రి అది ఒకటే కాదు, పొలిటికల్ యాక్టివిటీస్ ఒకటే కాదు, మరి అన్ని రంగాల్లో కవులు ఉండి, కళాకారులు ఉండి, మరి అడ్వకేట్స్ ఉండి, అత్యంత ప్రవీణులు పట్టణం రాజమండ్రి పట్టణం అంటే మీకు వేరే నేను ఎన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి సమావేశాల వల్ల విచ్ ఇంక్రీజెస్ ది కాన్ఫిడెంట్ లెవెల్స్ అమాంగ్ అవసరం. మనలో ఉన్నటువంటి నమ్మకం అనే శక్తికి ఒకసారి మరి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. లేకపోతే మనం చూస్తున్న రాజకీయాల్లో అనేకమైన అపోహలని ప్రచారం చేస్తూ ఉంటారు. 1వ డివిజన్లో తిరగబడిపోయిందని 50వ డివిజన్లో చెప్తారు, లేదా 50వ డివిజన్లో తిరగబడిపోయిందని 2వ డివిజన్లో చెప్తుంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ తయారవుతూ ఉంటుంది. అటువంటి అపోహలన్నింటినీ కూడా కట్ చేయాలని, అటువంటి అపోహలను ఎక్కడ రానివ్వకూడదని, మనలో మనకి సఖ్యతను పెంచాలని, మనలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచాలని ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అంతే తప్ప మీకు ఎవరికి రాజకీయ పాఠాలు నేర్పే సమావేశం మాత్రం నేర్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మున్సిపల్ ఎన్నికలు చూశారు, శాసనసభ ఎన్నికలు చూశారు, పార్లమెంట్ ఎన్నికలు చూశారు. ఇంకా మీకు అవి ఏమీ ఎన్నో ప్రభుత్వాలను చూశారు. మీరందరూ కూడా ప్రభుత్వ నిర్ణయాలను మదింపు చేసిన వాళ్ళు మీరందరూ కూడా. దాంట్లోకి నేను పెద్దగా పాదోసుకోలేదు. కానీ ఇంత విజ్ఞతగా మీరందరూ కూడా పాటించవలసింది మాత్రం ఒక్కటి, డోంట్ డెలివర్ నెగిటివ్ టాక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఎక్కడ కూడా మన అభ్యర్థుల మీద మాత్రం నెగిటివ్ టాక్ ఎక్కడ కూడా మనం మాట్లాడకుండా దయచేసి దాన్ని కాపాడండి అని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మనమే నెగిటివ్ టాక్ మొదలు పెడితే అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి కార్యకర్తలు, నాయకులు మీరే నెగిటివ్ టాక్ మొదలు పెడితే ఎక్కడైనా మరి అది ఖచ్చితంగా మన యొక్క విజయాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. దయచేసి అది ఒక్కటే గమనించవలసిందిగా మనం అందరినీ కోరుతున్నాం. 2-3 నెలల క్రితం రాజమండ్రి గురించి నేను విన్నది వేరు, ఈవేళ వింటున్నది వేరు. ఆవేళ పూర్తిగా నెగిటివ్ టాక్ విన్నాను. నేను కూడా డిస్కరేజ్ చేశాను ఎవరిని, భరతరామ్ గారిని. ఎంపీకి వెళ్ళి ఎమ్మెల్యేకి మాత్రం వద్దు. ఈవేళ మంచి పని చేశాడు, ఎమ్మెల్యేకి నిలబడినట్టు నేను మెచ్చుకుంటాను. అంటే అంత డిఫరెన్స్ కనపడుతుంది. ఆ రోజు ఎంతైతే నెగిటివ్ టాక్ ఉందో ఈవేళ అంత పాజిటివ్గా కనబడుతుంది. భరతరామ్ గారు 20,000 మెజార్టీతో గెలుస్తారండి అంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది నేను ఫోన్ చేస్తుంటే రోజు రోజుగా టాక్ ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా చాలా సంతోషం ఈ రకమైనటువంటి పాజిటివ్ టాక్ ఉన్నందుకు. దాన్ని మీరందరూ చేయవలసింది ఏంటంటే దాన్ని కాపాడండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ మాట్లాడద్దు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు.
ప్రతి డివిజన్లో కూడా ఒకరు ఇద్దరు నాయకులు ఉండొచ్చు, లేదా 4-5 కార్యకర్తలు ఉండొచ్చు. వాళ్ళు ఏమీ వాళ్ళు పబ్లిక్లో ధైర్యంగా మాట్లాడే సాహసాలు వాళ్ళు చేయలేరు. చేస్తే కార్యకర్తలు ఊరుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళకి మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంచేత వాళ్ళ గురించి మీరేం పట్టుకోవద్దు. కానీ దయచేసి మీరందరూ ఇక్కడ పార్లమెంట్ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని, అటు గూడెం శ్రీనివాస్ గారిని, భరతరామ్ గారిని ఇద్దరిని గెలిపించాలని గెలవాలని కోరుతాం. మరి ఉత్సాహంగా పనిచేయాలని ఆసక్తితో మనందరం కూడా కలిసి ఉమ్మడిగా విజయం సాధించాలనే తపనతో మరి మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ మాట్లాడవద్దు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనం చేస్తున్నాం. ఇవాళ ఎందుకు పాజిటివ్ టాక్ వచ్చింది? కారణం ఏంటి అంటే అభ్యర్థులు నిర్ణయం కాని ముందు ఒక టాక్ వచ్చింది. ఇరు పార్టీల అభ్యర్థులు తేలిన తర్వాత మరి మంచి టాక్ ఎందుకు వస్తుందంటే అభ్యర్థుల యొక్క చరిత్రను ఖచ్చితంగా తీసుకుంటారు. ఏం పట్టణ ఓటర్లు అంటే తెలుగుతో కూడా కాదు, అందరూ కూడా మరి రూరల్ ఓటర్లు అంటే పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ ఓటర్స్ అందరూ కూడా విజ్ఞానవంతులు ఎక్కువగా ఉంటారు. ఎందుకు పాజిటివ్ టాక్ ఎందుకు వచ్చిందంటే దానికి కారణాలు 2-3 కారణాలు. ఒకటి ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతమైనటువంటి నిర్ణయాలు. దాంట్లో ఇప్పటివరకు మనం చరిత్రలో వినుండలేదు. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి గారు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ మనం టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మనం చూస్తాం. మనకు ఈరోజు సంవత్సరానికి దాదాపు 70,000 కోట్ల రూపాయలకి సంక్షేమ కార్యక్రమం పెడుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు డిక్లేర్ చేసింది 1,40,40,000 కోట్ల రూపాయల సంవత్సరానికి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. పాసిబుల్ అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఏదో విధంగా మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలో తీసుకురావాలి. అదొక అలవాటుగా పరిగణించింది. చూసాం మనం ఇదివరకు 2014 ఎన్నికలు 642 హామీలు ఇచ్చి కేవలం 40 మాత్రమే అమలు చేసి 600 హామీలు గాలి గురించి పెట్టారు. ఆ బతమాట మరి జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెంట్ వచ్చింది ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా అమలు చేస్తాము, ఇచ్చిన మాట తప్పడు. ఏదైతే బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసే తత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది అని కాన్ఫిడెన్స్ ఉంది మరి పబ్లిక్లో ఉంది. కాబట్టి మనం ఏమీ జరగవలసినటువంటి అవసరం లేదు అనే సందర్భంగా మీ అందరికీ ఒకటే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా మనం అనేక మందిని చూసాం. వారు ఎవరు నన్ను విమర్శించట్లేదు. కానీ మన డిఎస్ రాజు గారి దగ్గర నుంచి మహనీయులు వాళ్ళందరూ కూడా, చరిత్ర పురుషుల వాళ్ళందరూ కూడా, దేశ స్వాతంత్ర్యం గురించి పోరాడిన మహనీయులు. అక్కడి నుంచి ఈ భరతరామ్ గారు ప్రజలతో మమేకమైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటూ రాజమండ్రి యొక్క రూపురేఖలను మార్చినటువంటి భరతరామ్ గారు ఒకవైపు ఉంటే, మరోపక్క రాజకీయాన్ని వ్యాపారంగా మలుచుకుని వాళ్ళ వ్యాపార అభివృద్ధి కృషి చేస్తున్నవారు ఉన్నారు. ఈ రెండు ఒకసారి వేరు చేసుకున్నారు. రాజకీయ ప్రజలు కూడా చూస్తున్నాము. ఇవాళ రాజకీయాల్లో విశిష్టమైన మార్పు ఏంటంటే ఇద్దరు ఎక్కువగా కనబడుతున్నారు. రాజకీయాన్ని మలుచుకుంటూ ఉన్నారు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాన్ని నేరమయం చేస్తూ ఉన్నారు. ఒకరైతే కమర్షియలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాన్ని వ్యాపారానికి మార్చుకునే వారు మరికొందరు తయారు. ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, భరతరామ్ గారికి వ్యాపారంలో నిరంతరం ప్రజలతో మమేకమైనట్టు ప్రజా సమస్యల మీద, రాజమండ్రి అభివృద్ధి మీద కాంక్షను పెంచుకోవడం చేయడమే అది ఒక పని. ఆయనకేం వడ్డీ వ్యాపారం లేవు, అది ఏ విధమైన వ్యాపారం లేవు, లేకపోతే సంఘ విద్రోహ శక్తిని ప్రోత్సహించి అలవాటు లేని వాడు ఉన్నారు. అది పట్టణ ప్రాంతాల్లో
యాంటీ సోషల్ వారిని ప్రోత్సహించే అలవాటు లేని వాళ్ళు, భూ కబ్జాలు చేసే అలవాటు లేని వాళ్ళు, భూ కబ్జాలను ప్రోత్సహించే తత్వం భర్తనం గారికి లేదు. ఇదే రాజమండ్రిలో మార్పు రావడానికి కారణం ఏంటి అంటే నేను అర్థం చేసుకున్నది, నేను వాకౌట్ చేసుకున్నది, నాకు కొంతమంది మిత్రులు చెప్పింది, కొంతమంది పెద్దలు విద్యులు కూడా నేను నాకు ఫోన్లో మాట్లాడితే నాకు చెప్పింది ఏంటంటే అటువంటి అలవాటు లేని వాడు అంచేత అటువంటి అలవాటు లేని వాళ్ళు కాబట్టి ఈవేళ రాజకీయాల్లో కొంచెం వికృతమైన శాస్త్రం వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్ని ప్రోత్సహించే కొంతమంది ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వారందరినీ నిరోధించాలంటే భరతరాము అనే ధైర్యవంతుడు చాలు మాత్రం మాట చాలా మంది మాట్లాడారు కాబట్టి అది మన గెలుపు. ఇక్కడ నేను ఇది వరకు వినడానికి ఇప్పుడు వింటున్నదానికి వచ్చిన మార్పు గల కారణాలు అవి రెండు ఖచ్చితంగా దాన్ని ఇంకా నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. దాంట్లో మీరు ఏ విధమైన సందేహం ఉందని మీ అందరికీ కూడా అర్థమే. దయచేసి అతి చిన్నమైన మార్పులు అంతే ఇవన్నీ కూడా. ఇవాళ మరి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద మనకు దాదాపుగా 17 సార్లు ఎన్నికలు జరిగింది. జరుగుతుంది 18వ లోక్సభ, 18th లోక్సభ కదా, 17th లోక్సభ అంటే 17 సార్లు జరిగింది. ఈ 17 సార్లు ఎన్నికలు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి లేదా శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేశ ప్రధానమంత్రి లేడు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. ఈ 71 సంవత్సరాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒక్క రాజకీయ పార్టీ లేదు, ఒక్క ప్రధానమంత్రి లేడు, ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా లేరు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అందుచేతే ప్రజలు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఏ మాట అయితే అంటారో, ఏదైతే ప్రజలకు మాటిస్తారో, ఏదైతే పేద ప్రజల ఆర్థికాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాటిస్తారో వారు ఖచ్చితంగా అమలు చేస్తారని ఒక కాన్ఫిడెంట్ ప్రజల్లో ఉంది కాబట్టి ఈవేళ మనం ధైర్యంగా వెళ్ళగలమని కూడా ప్రజల్లో అనుకోవాలి. అంచేత మనం మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి అటు సంక్షేమ కార్యక్రమాలు చూసుకున్నా, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున మనకి మరి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు మనం ఆశీర్వదిస్తారు. నేను కోరేది ఒకటే, మిమ్మల్ని అందరినీ 1-2 ఎలిమెంట్స్ ఎవరు పోయినా పెద్దగా పట్టించుకోవద్దు, కానీ ఐక్యతగా ఉండండి, సఖ్యతగా పోరాడండి. తరచుగా మీ డివిజన్స్లో కనీసం వారానికి ఒక రోజైనా మన కార్యకర్తలందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయండి. ఒకసారి మన ముఖ్యమంత్రి గారి యొక్క మరి పాలనా విధానాన్ని మీరు రోడ్ కామర్స్ మీటింగ్లో వాళ్ళకి తెలియజేయండి. డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. మాకేమి వ్యాపారాలు ఇద్దరికి కూడా, ఆయన కూడా మన డాక్టర్ గారు కూడా నేను చూశాను మొన్నసారి, చాలా ఉదారమైనటువంటి హృదయం కలవాడు ఆయన కూడా. ఆయన చూడేది ఎవరు సరే అంచేత అటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు వాళ్ళకు ప్రజలకు కలిగించే విశ్వాసం ఏంటంటే మీ యొక్క ఆస్తిని మేము పరిరక్షిస్తాం, అక్కడ కబ్జాలకు గురికానేమో, ఏ విధమైనటువంటి అన్యాయం జరగనేమో, ఏ విధమైనటువంటి మరి అపకారం మీకు జరగదు అనే ప్రగాఢమైన నమ్మకం మన మీద ఉంది. వారికి ఇప్పటికీ భరతరామ్ గారు నమ్మకం ఉంది. దానికి ఎక్కడ విఘాతం కలగకుండా మేము అండగా ఉంటాం. దానికి మేము కూడా వారికి సపోర్ట్ చేస్తాం. మీరు మాకు తోడు ఉండండి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయండి. తప్పకుండా గెలుపొంది ఎలాగో ఖాయం. మన యొక్క మెజార్టీని ఇంకా పెద్దలను కృషి చేయండి అనే కార్యకర్తలందరికీ మనం విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మనందరినీ చూసే భాగ్యం కల్పించారు భరతరామ్ గారు. ఒక మంచి సమావేశం, కార్యకర్తల సమావేశం, అంటే నిజమైనటువంటి కార్యకర్తల సమావేశం. ఇదేమి ఎక్కడ మనం ఇంకో వాటి నుంచో లేదా ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచో తీసుకొచ్చినది కాదు. రాజమండ్రి పట్టణానికి చెందినటువంటి వివిధ వార్డుల్లో ఉన్నటువంటి అసలు శిశులైన కార్యకర్తల సమావేశం అందరూ చూస్తున్నందుకు
మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. చాలా బ్రీఫ్గా మనకి రాజమండ్రిలో 2,57,000 ఓట్లు ఉన్నాయి. 2,57,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి సుమారు 2,000 మంది వచ్చారు కార్యకర్తలు. మీరందరూ సైనాధిపతులు ఉన్నారు. ఒక్కొక్క సైనాధిపతి 100 ఓట్లు వేయించుకుంటే మనం ఫుల్ మెజారిటీతో నెగ్గుతాం. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎన్ని ఓట్లు వేయిస్తున్నాను, 100 వేయించాలి. 100కు తక్కువ కాకుండా వేయించగలిగితే 2,20,000 ఓట్లు మనకు వస్తాయి. ఫస్ట్ పాయింట్. 2, మేము స్థానికంగా ఉన్నాం. గూడూరు శ్రీనివాస్ గారు స్థానికులు. మేము రాజమండ్రిలోనే ఉన్నాము, రాజమండ్రిలోనే ఉంటాం. ఎమ్మెల్యే రాజమండ్రిలో ఉంటారు. 2 కూడా రాజమండ్రి వాస్తవ్యులు, రాజమండ్రిలో ఉంటాం. మేము ఇస్తారు. అలాగే మన బార్గాని భరతరామ్ గారు ఎంపీగా ఉంటూ మన రాజమండ్రి అభివృద్ధి చేశారు, ఎమ్మెల్యే సహకారం లేకుండా. అదే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఒక టీం లాగా, గూడూరు శ్రీనివాస్ గారు మార్గాని భరతరామ్ గారు ఇద్దరు ఒక టీం లాగా వర్క్ చేస్తే మన రాజమండ్రి ఇంకెంత బాగా డెవలప్ చేసుకోవాలి. భరతరామ్ గారు వేసిన పునాదిని గూడూరు శ్రీనివాస్ గారు ముందుకు తీసుకెళ్తారు. మేమిద్దరము డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, భరతరామ్ గారు ఇద్దరు కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్తాము. ఇది ఎప్పుడూ కూడా మీరు అందరు గుర్తుపెట్టుకుని ఇద్దరిని సపోర్ట్ చేసి మ్యాక్సిమం మెజారిటీతో నెగ్గించాల్సింది మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మన అబ్జర్వర్ రాజపాటి రామచంద్రరావు గారికి నేను. అందరికీ నమస్కారం. రాజమండ్రి అభ్యర్థి అయినటువంటి మార్గాని భరతరామ్ గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ బోస్ గారికి, ఎమ్మెల్సీ తోట తిరుమూర్తి గారికి, వేదిక థ్యాంక్ యూ మేడం. పెద్దలు పిల్లి శ్రీని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కాంతారాం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పిల్లి శ్రీని గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు పెద్దిరెడ్డి శ్రీని గారిని కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. యూత్ అండ్ డైనమిక్, యంగ్ అండ్ డైనమిక్, క్రేజీ స్టార్ మార్గాని భరతరామ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నిస్వార్థ నాయకుడు, బీసీల ఆశాజ్యోతి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు గారికి, మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కరిస్తూ